ర్యాలీకి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఈ నియోజకవర్గ సమన్వయకర్త వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి 4 రోజులుగా దీక్షలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ర్యాలీని కూడా చేపట్టడం జరిగింది. మరి దీక్షలు కూడా విజయవంతంగా అందరూ పాల్గొని వాటిని విజయవంతం చేశారు. అదేవిధంగా ఈరోజు ర్యాలీలో కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు కూడా ధన్యవాదాలు. మనం ఒకటే గమనించాలి, ఈరోజు రాష్ట్రం అంతటా ఏ విధమైన పరిస్థితి ఉందో ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈరోజు రాష్ట్రం అంతటా చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏమిటి అంటే కక్ష సాధింపులు. ఆయనకి ప్రజల మీద ఎటువంటి ప్రేమ కానీ, ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన కానీ ఆయనకి లేదు. ఎందుకంటే ఈరోజు డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అనేది ప్రూఫ్లతో సహా మేము చూపిస్తున్నాము. అంతెందుకు, ఇదే గుంతకల్లు నియోజకవర్గంలో మొన్న మేము నిరసన కార్యక్రమం దీక్ష చేస్తూ ఉంటే మరి మాతో పాటుగా పక్కనే నిరసన కార్యక్రమం వారి పార్టీ కార్యకర్తనే నిరసన తెలిపింది కూడా ప్రజలంతా, రాష్ట్రం అంతా చూశారు. మరి ఇంకా ప్రూఫ్లు కావాలా మీకు? ఇంకా ప్రూఫ్ కావాలంటే కూడా ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకే కూడా న్యాయం చేసింది లేదు. ఎందుకంటే ఇదే గుంతకల్లు నియోజకవర్గంలో అర్హత కలిగినటువంటి ఎన్నో ఏళ్లుగా పార్టీకి కష్టపడినటువంటి వ్యక్తికే ఆయన టికెట్ ఇవ్వలేదు. ఇంకా ప్రజలకి ఏం న్యాయం చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళ ప్రజలను కాపాడేది, వీళ్ళ ప్రజలకు న్యాయం చేసేది. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కాక మధ్యలోనే చదువును ఆపేసి విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే, విద్యార్థులను చూస్తూ వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతుంటే ఎవ్వరికి కూడా, ఈ కూటమి నాయకులకి ఎవ్వరికి కూడా పట్టదు. ఈరోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయనకి మైక్ ఇచ్చారు అంటే ఏం మాట్లాడతారో ఏమో మరి ఆయనకే అర్థం కాదు. ఒకసారి నేను ఇక్కడ పుట్టాను అంటాడు, ఇంకొకసారి ఎక్కడో పుట్టాను అంటాడు. లేదు లేదు, మళ్ళీ ఇంకొకసారి వేరే దగ్గర నేను పుట్టాను, ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గంలో పుట్టాను అని పూటకొక మాట, గంటకొక మాట మాట్లాడుతున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారే, మరి మీ పార్టీకి ఏం పేరు పెట్టాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. మోసాల కూటమి, అబద్ధాల కూటమి. ఖచ్చితంగా లోకేష్ బాబు గారు, మీరు విద్యార్థులకి కాదు కదా, ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేరు. దయచేసి దిగిపోండి. ఎందుకు మా చేత కాదు, మేము ఉద్యోగాలు ఇవ్వలేము అని చెప్పేసి దిగిపోతే మీకు గౌరవం ఉంటుంది. ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము. మీరు గనక ఉద్యోగాలు ఇచ్చి డిఎస్సీ